పోలవరం జిల్లా రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి పాల్గొన్నారు. రంపచోడవరంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు వచ్చిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రైతుల ఆర్థిక అసమానతలు పారదోలేందుకు జీడి మామిడి మొక్కలు నాటించి గిరిజనుల అభివృద్ధికి సహకారం చేశారని అన్నారు. ఆవిర్భావ దినోత్సవ ప్రతిజ్ఞ ఇది రాష్ట్ర పార్టీ ఆదేశం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు నిజంగానే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి పెట్టినటువంటి గొప్ప పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలకు మేరకు మీకు తెలుసు, ఆయన ఒక గొప్ప సినీ నటుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో గెలుచుకొని ఆయనకి ప్రథమ స్థానం కల్పించినటువంటి ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలి. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయానికి సహించలేక పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనేటువంటి ఒక నిదానంగా పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. దానికి అనుగుణంగా ఈ రోజు ఆయన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, తదనంతరం లోకేష్ గారు చూస్తే ఈ రోజు పార్టీ సిద్ధాంతాలను అనుసరించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు అంటేనే తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అనేటువంటి మంచి ఆలోచనతో మేమందరం ముందుకెళ్తాము. సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో అవకాశం కల్పించాలి, కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా పార్టీలో గుర్తింపు ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేస్తా ఉన్నాము. అటు రీతిగా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 21 నెలల్లోనే దాదాపుగా ఏవైతే సంక్షేమ పథకాలను గానీ, అభివృద్ధి పథకాలను గానీ మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో మీరందరూ చూస్తూనే ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలకు